నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। మనుబోలు తూర్పు డొంక కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం। మృతుడు ఎవరనే దానిపై విచారణ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాకేష్। ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం। సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని కురచర్లపాడు గ్రామ హరిజనవాడలో పర్యటించి సమస్యలపై మహిళలతో చర్చించిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు। వైభవంగా కనకదాసు జయంతి వేడుకలు। తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జేసీ శుభం బన్సల్ అధికారులు। వైభవంగా కార్తీక పూజలు। సైదాపురం సమీపంలో కొలువైయున్న సిద్ధేశ్వర స్వామి పారిచెలలో వెలిసి ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు। మనుబోలు ప్రాంతంలోని తూర్పు డొంక కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు। ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎస్ఐ రాకేష్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని విచారించారు। కాలువలో నుండి మృతదేహాన్ని వెలికి తీశారు। మృతుడు ఎవరనేది వారు ఆరా తీస్తున్నారు। గుర్తు తెలియని వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది। మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు। ఈ మేరకు ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। మనుబోలు సమీపంలోని తూర్పు డొంక కాలువలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది। మృతుడు ఎవరనేది తెలియరాలేదు। ఈ మేరకు ఎస్ఐ రాకేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కాలనీలో రోడ్డు నిర్మాణం కానీ ఇతర అభివృద్ధి పనులు కానీ ఏమీ జరగలేదని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు। వెంకటాచలం మండలంలోని కురిచర్లపాడు గ్రామ హరిజనవాడలో ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు। సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని కురిచర్లపాడు గ్రామ హరిజనవాడలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు। హరిజనవాడలో సుమారు 600 మంది నివాసం ఉంటున్నారు। కనీసం 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నాయకులు గుర్తించారు। స్థానిక పాఠశాలకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు। వర్షాకాలంలో పడే అవస్థలు వివరించారు। అలాగే కాలనీ మహిళలతో సమస్యలపై చర్చించారు। అనంతరం సురేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ కాలనీలో రోడ్డు కూడా వేయలేదన్నారు। ప్రభుత్వ పాఠశాల భవనం 2.5 అడుగుల లోతు గుంతలో ఉండడంతో వర్షాలు వస్తే ఆ గది పూర్తిగా నీటితో నిండిపోతుందన్నారు। అలాగే గ్రామంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవని, ఇంటి స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేదని పేర్కొన్నారు। ఎమ్మెల్యేగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టించుకోలేదని వారు విమర్శించారు। శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగించి ఎక్కడా కూడా గ్రామాలలో సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను పరిష్కరించాలా, గ్రామాలకు రోడ్లు ఉన్నాయా లేవా, స్కూల్ పరిస్థితి ఏంది, బిడ్డలకి స్కూల్స్ కు పోతున్నారా లేదా, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది, ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దాచుకొని కరోనా ప్యాలెస్లు కట్టుకొని నేడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్లి అయ్యా నా మీద కేసులు పెట్టారని చెప్పి మందిని వేసుకుని పోయి షోలు చేస్తున్నటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నమస్కారం। ఎక్కడున్నారు సార్? సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నారా లేదంటే జిల్లాలో ఎక్కడెక్కడన్నా మారుమూల తిరుగుతున్నారా? గ్రామాల్లో ఉన్న సమస్యలు మీకు తెలియవా? అందుకే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచ్చారు। ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కురిచర్లపాడు హరిజనవాడ నందు కనీసం 600 మంది నివాసం ఉంటున్నారు। ఈ ఊరికి రోడ్డు లేదు। కనీసం 1.5-2 కిలోమీటర్ల దూరం వరకు డొంకలో రావాలా, పాములు పోయేటువంటి పరిస్థితి। పసిబిడ్డలు వృద్ధులు ఎవరైనా హాస్పిటల్కి వెళ్లి ఊర్లోకి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా కంప చెట్లతో నిండిపోయింది। కనీసం 5 సంవత్సరాల పాటు మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు ఆ రోడ్డు కనపడలేదా? బుడదగా ఉంది, రావడం ఇబ్బంది అవుతుంది పిల్లలకి। నీళ్ళు కూడా వసతి లేదు, బాత్రూమ్ బాగలేవు,
చుట్టూ పరిసరాలు బాగలేవు, తాగే నీళ్ళు ప్రాబ్లము, గేటులు లేవు, పైనుంచి పెచ్చులుగా పడుతున్నాయి. పిల్లల మీద భరిస్తే మా పరిస్థితి సార్, తల్లిదండ్రుల పరిస్థితి. బయటికి వెళ్ళే చదివితే స్తోమత మా దగ్గర లేదు సార్. అందుకే సార్ మేము ఇక్కడ పంపిస్తున్నాము. ఇక్కడ పంపించినట్టు ఇక్కడ వసతి లేకపోతే మా పిల్లల్ని మేము ఎక్కడికి పంపించాలి సార్? బయటికి పోయే అవకాశం మాకు లేదు సార్. వర్షం వస్తే అర్జునవాడ, కుర్చీలపాడు అర్జునవాడ, మాకు బడి లేదు. మా పిల్లకాయలు నీళ్ళల్లో ఉండరు. నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ పిల్లకాయల తల్లిదండ్రులు వచ్చి నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు. మేము ఎట్ట చెయ్యాలా? మాకు దారులు లేవు, డొంకలు లేవు, రోడ్డు లేదు. మాకు ఒక డొంకలో పోయి రావాల్సి ఉంటే పాములు వస్తుంటాయి, ఆ పెద్ద పింజీలు తిరుగుతుంటాయి, నాగుపాములు తిరుగుతుంటాయి. ఆ బిడ్డలు మేము ఎట్ట రావాలా? బాగలేని మనిషి ఆసుపత్రికి పోవాలంటే ఒక ఆటో బాదు, ఒక లారీ బాదు, ఏది బాదు. మేము ఎట్ట చేయాలని. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి సందూరి శ్రీహరి, రవికుమార్, అఖిల్, మణి, అశోక్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హాజరై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఇతర అధికారులకు వినతులు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు అధికారులకు విన్నవించారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని జేసీ అర్జీదారులకు వివరించారు. కనకదాసు భారతీయ తత్వవేత్త, కర్ణాటక సంగీతకారుడు అని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కొనియాడారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జేసీ శుభం బన్సల్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ కన్నడ భాషలో సంగీతం సామాన్యులకు అర్థమయ్యే విధంగా కనకదాసు కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రచిస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప భక్తుడయ్యాడన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్నమయ్య సంగీతం లాగే కర్ణాటకలో కనకదాసు సంగీతం కూడా బాగా ప్రాచుర్యం పొందిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి చంద్రశేఖర్, కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లశెట్టి కుమార్, నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప, రాష్ట్ర యువజన వర్కింగ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు హరినాథ్, జిల్లా యువత అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి నెల్లూరుని స్మార్ట్ సిటీ చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరులో ఆయన కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలి అని ఆయన వివరించారు. ఈ సమీక్షలో కమిషనర్ సూర్యతేజ, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్లో కమిషనర్ గారు అధికారులతో యాక్చువల్గా రివ్యూ చేయటం జరిగింది. అయితే దీంట్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లాస్ట్ వీక్ కానీ లాస్ట్ బిఫోర్ వీక్ నేను వచ్చినప్పుడు మెయిన్గా రెవెన్యూ కలెక్షన్స్ మీద డిస్కస్ చేశాను. ఎందుకంటే
ఇట్ ఈజ్ ఎ లోకల్ బాడీ. మున్సిపల్ కార్పొరేషన్ అన్నా ఇవన్నీ లోకల్ బాడీ. లోకల్ బాడీలు సర్వేలు కావాలంటే వాళ్ళకి మెయిన్గా వచ్చేది వాళ్ళ యొక్క ట్యాక్సెస్. హౌసెస్ మీద ట్యాక్స్ కావచ్చు, వాటర్ మీద ట్యాక్స్ కావచ్చు, లేదా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాటి మీద కావచ్చు, లేఅవుట్స్ మీద కావచ్చు. ఆ ట్యాక్సులతోనే సర్వే అది. అయితే నెల్లూరులో ఒకసారి తీసుకుంటే 1,34,518 ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ట్యాక్స్కి ఎలిజిబిలిటీ ప్రస్తుతానికి ఉండేది. ఇంకా అనాథరైజ్కి ఏమన్నా ఉన్నాయో తెలియదు. దాని మీద యాక్చువల్గా ఈ 1 వీక్, రేపు మండే నుంచి ఫ్రైడే లోపల 5 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ చేయమని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళు, అదేవిధంగా సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అందరినీ పెట్టి సోమవారం నుంచి ఫ్రైడే లోపల నెల్లూరులో ఉన్న ఈ 1,34,518 హౌసెస్ కాకుండా ఇంకేమైనా హౌసెస్ ఉండి వాటికి ట్యాక్స్ వేయగలిగినామంటే వాటిని ట్యాక్స్ వేసే విధంగా పరిధిలోకి తీసుకురావటం. ఈ 1,34,518 ఇళ్లలో కూడా అండర్ అసెస్మెంట్ అంటే 5,000 చదరపు అడుగులు కట్టి 4,000, 3,000 చదరపు అడుగులకి ట్యాక్స్ వేయించుకునే వాళ్ళు ఏదైనా ఉంటే, ఇటువంటి సందర్భాలు ఏమొస్తాయంటే ఫస్ట్ 2 ఫ్లోర్లు వేస్తారు, ట్యాక్స్ వేయించుకుంటారు. తర్వాత ఎప్పుడో ఇంకో ఫ్లోర్ వేస్తారు, నెక్స్ట్ ఇయర్ అవతల ఇయర్. ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వారు వినతులు స్వీకరించారు, వారి సమస్యలు ఆలకించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఉదయ్ భాస్కర్, జడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ మోహన్ రావు, పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం సమీపంలోని సిద్దలకొండలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయంలో స్వామి వాళ్లకు విశేష పూజలు జరిగాయి. సిద్దలకోనలో ఉన్న గుండాల వద్దకు భక్తులు చేరుకొని నీటిని చల్లుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామి వాళ్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివ 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 హర శంకర శ్రీకాళహస్తి శ్రీశైలనాథుడా హరం హర 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 కావరా కైలాసపురిని పాలించే దేవరా శివ 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 హర శంకర శ్రీకాళహస్తి శ్రీశైలనాథుడా హరం హర 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 కావరా కైలాసపురిని పాలించే దేవరా డమరుకనాదం నీకెంతో ప్రాణం ఆ బూడిద దేహం మాకిచ్చును అభయం
మండలంలోని పార్చర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कररारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरदावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు తూర్పు డొంక కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం. మృతుడు ఎవరనే దానిపై విచారణ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాకేష్. ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలంలోని కుర్రచర్లపాడు గ్రామ హరిజనవాడలో పర్యటించి సమస్యలపై మహిళలతో చర్చించిన జనసేన నాయకులు సురేష్ నాయుడు తదితరులు. వైభవంగా కనకదాసు జయంతి వేడుకలు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జేసీ శుభం బన్సల్ అధికారులు. వైభవంగా కార్తీక పూజలు. సైదాపురం సమీపంలో కొలువైయున్న సిద్ధేశ్వర స్వామి పారిచర్లలో వెలిసి ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.